హాయ్ అండి. వెల్కమ్ టు ఆద్యాస్ వరల్డ్. ఈరోజైతే నేను శనగపిండి అట్టుతో కర్రీ చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఇలాగ శనగపిండిని అయితే తీసుకుంటున్నాను. శనగపిండిని తీసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడినంతగా సాల్ట్, కారం, అలాగే పసుపు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని, కొంచెం వాటర్ అయితే వేసుకొని దోసపిండి ఉంటుంది కదా! అలాగా కలుపుకోవాలండి. ఇలాగ దోసపిండిలాగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పిండిని మనం దోసలాగా వేసుకోవాలి. మరీ దోస అంత పలచగా కాకుండా కొంచెం దలసరిగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కాల్చుకోవాలండి. ఇంకొక సైడ్ కూడా తిప్పుకొని ఇలాగ కాల్చేసుకోవాలి. ఇలాగ పిండి మొత్తం దోసలాగా వేసేసుకొని తీసేసుకోవాలి. తర్వాత ఇవి చల్లారిన తర్వాత మనం కర్రీలో వేసుకోవడానికి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక బాండ్లీ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువైతే అవసరం ఏమి ఉండదు. నాన్ వెజ్ అయితే ఎక్కువ పడుతుంది కానీ మనకి వీటికి తక్కువే పడుతుంది. తర్వాత ఇలాగ టమాటా పీసెస్ వేసుకుంటున్నాను. నేను చిన్న టమాటానే వేసుకున్నాను. టమాటా కూడా బాగా మెత్తగా అయిపోవాలి. అందుకే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. టమాటా అనేది మెత్తగా అయిపోయింది చూస్తున్నారు కదా! ఇలా మగ్గిపోవాలి. అంటే మనం ఇందులో వెజిటేబుల్స్ ఏం కాదు, శనగపిండి వేస్తాం కాబట్టి శనగపిండి అట్టు అనేది త్వరగానే కుక్ అయిపోతుంది. అందుకని బాగా టమాటా మగ్గిన తర్వాత దీంట్లోకి పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకోవాలి. వేసేసుకొని ఇవి బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ ఇలా పైకి వస్తున్నప్పుడు కొద్దిగా వాటర్ వేయాలి. వాటర్ అనేది అయితే ఎక్కువ వేయకూడదండి. అంటే శనగపిండి మనం వేసిన వెంటనే బాగా ఉడికిందంటే అది మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకని కొద్దిగా వాటర్ దగ్గర పడిన తర్వాత ఈ శనగపిండి అట్టు ముక్కలు ఉన్నాయి కదా! అవి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది పకోడీ కర్రీ ఏ టేస్ట్‌లో ఉంటుందో అలాగే ఉంటుందండి. ఈ అట్టు అనేది రైస్‌లో కలిపేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్.